ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. గంగమ్మ తల్లి కలశ పూజ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. తల్లికి వందనం పథకంతో తల్లుల మోములో ఆనందం వెల్లివిరుస్తుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ స్పష్టం. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు తప్పవు. ఆటో డ్రైవర్లకు పిఠాపురం సిఐ శ్రీనివాస్ హెచ్చరిక. కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యంపై వైసీపీ కరదీపిక ఆవిష్కరణ. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం శివారు ఏటుమొగలో గల మత్స్యనారాయణ గంగమ్మ తల్లి ఆలయంలో కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి కలశ పూజ జాతర మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, సముద్రంలో వేట నిషేధ గడువు పూర్తి అయిన తరువాత తిరిగి వేటకు వెళ్లే ముందుగా గంగమ్మ తల్లి అనుగ్రహం పొందే కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు జాతర చేయడం ఆనవాయితీగా వస్తుందని, మొదటి రోజు సిద్ధి వినాయకుడు, మత్స్యనారాయణ స్వామి, భైరవ స్వామి వారికి ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 2వ రోజు శ్రీ గంగమ్మ తల్లికి 500 మహిళలు కలశ పూజ కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ తల్లి ఆలయం నుండి ఏటుముగ శివారు వరకు కలశాలతో పాదయాత్ర చేస్తూ సముద్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, సుమారు 3 నెలల పాటు నిలిచిపోయిన చేపల వేట తిరిగి జూన్ 15న రాత్రి సముద్రంలోకి వేటకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే వేట నిషేధ సమయంలోనే మత్స్యకారులకు 20,000 రూపాయల పరిహారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, పినపోతు తాతారావు, కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగాని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నాటి ధర్మారావు, కోశాధికారి చింతా పేర్రాజు, ఉపాధ్యక్షులు మల్లాడి రాజు, పాలెపు ధర్మారావు, లంకే నూకరాజు, కార్యదర్శులు చెక్కా లక్ష్మణరావు, వనమాడి కోయరాజు, పినపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతర చేసుకుని ఈరోజు నుంచి ఏటకి బయలుదేరుతున్నారు. వారందరూ కూడా శుభం జరగాలని, మంచి జరగాలని, మంచి సంపద దొరకాలని ఆ గంగమ్మ దయ వల్ల, అదేవిధంగా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆటంకాలు కలగకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని ఈరోజు కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా అంతా మంచి జరగాలని ఈరోజు కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే గతం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
రేషన్ నిషేధ సమయంలో 10,000 రూపాయలు ఇచ్చే సందర్భంలో సరిపోవట్లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వేటకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా 10,000 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అదే భవిష్యత్తులో కూడా వీరి అవసరాలు ఏంటి తెలుసుకుని అన్ని విధాలు కూడా ఎవరైతే బోటు మీద ఏట జీవిస్తున్నారో వారందరూ కూడా ప్రభుత్వం మళ్ళీ పూర్వవైభవంగా గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా సహకారాలు అందించిందో ఆ విధంగా అందించి అన్ని విధాలా సహకరిస్తుందని కూటమి ప్రభుత్వం తరగతి వారందరికీ తెలియపరచుకుంటూ మరొకసారి అందరికీ మంచి జరగాలి, శుభం జరగాలని మరొకసారి కోరుకుంటూ మంచి సంపద దొరకాలని కోరుకుంటూ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా భగవంతుడు అన్ని విధాలా సహకరించాలి గంగమ్మ దైవత వల్ల కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కాకినాడ జగన్నాథపురం ఏటుమోగ ఏరియాలో గంగమ్మ తల్లి జాతర అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాం. మరి మత్స్యకార సామాజిక వర్గమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే గంగమ్మ తల్లి. ఎందుకంటే సముద్రం లేదే మనకి వాళ్ళకి జీవనోపాధి లేదు. సో గంగమ్మ తల్లి దీవెనతో అందరూ కూడా బాగుండాలని చెప్పి ప్రకృతి వైపరీత్యాలు ఏమీ రాకుండా ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా అమ్మవారిని సంబరం చాలా చక్కగా చేసుకుంటారు. అందరూ కలిసినట్టుగానే మీకు అందరూ చూడొచ్చు. రంగరంగ వైభవంగా ఇక్కడంతా జరుగుతుంది. సో తల్లి ఆశీర్వాదంతో అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంలో తల్లుల మోముల్లో ఆనందం వెల్లివిరిసి కూటమి సర్కార్కు అమ్మలంతా వందనం చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం రామచంద్రపురంలో బలస కళ్యాణ మండపంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. మరి ఈ రోజు ఇచ్చిన వెంటనే ఏదో పిచ్చి కోతలు పోస్తామన్నారు 2,000 లోకేష్ గారు. కానీ ఈ రోజున ఆ 2,000 కాదు, మొత్తం అన్ని వ్యవస్థల్ని అన్ని శాఖల్ని కొట్టి విపరీతమైన అవినీతి చేసిన వీళ్ళు మీరు చెట్టు అని లాంటి రకరకాల స్కూళ్ళు కూడా ఎక్కడ వదలకుండా ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేసిన వీళ్ళకి అసలు మాట్లాడే అర్హత లేదని, అలాగే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అలాగే ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కడొక్కడిగా నెరవేరుస్తూ ఉన్నారు. ఈ మేనిఫెస్టో లేని కూడా ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కూడా కడతా ఉన్నారు. సుమారు 39 కాన్స్టిట్యున్సీల్లో కడితే మన అదృష్టం 30 రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఆ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలని చెప్పి 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎఫ్ఎఫ్సి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ని ప్లగ్ అండ్ ప్లే విధానంతో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలి. అలాగే ఏటా 1,75,000 మంది మహిళల్ని ఈ యొక్క పారిశ్రామికవేత్త చేయాలనే లక్ష్యంతో మరి అన్ని ఇటు సూపర్ 6 కాదు, అటు మాట ఇవ్వని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని నిరుద్యోగ సమస్య నుంచి బయటపడేయడానికి ఏదైతే 8 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారో దాని నిమిత్తం 5 లక్షల ఉద్యోగాలు కూడా రానున్న 2-3 సంవత్సరాల్లో ఇవ్వడానికి సర్వసిద్ధమైంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా డిఎస్సి మాట ఇచ్చారో పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను విద్యార్థులను ఎక్కించుకున్న ఇతర నిబంధనలను అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూసుకోవాలని, మత్తు పానీయాలు, మద్యం సేవించి వాహనం నడపరాదని సూచించారు. అనంతరం రహదారి భద్రతా నియమాలు పాటిస్తామని, మద్యం సేవించి వాహనం నడపబోమని ఆటో డ్రైవర్లతో సీఐ శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వి మణికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆటో ఏ విధంగా డ్రైవ్ చేయాలనేటువంటి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఆటో ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు స్లోగా తీసుకుని వెళ్ళాలి. ప్రయాణికులు ఎక్కడైతే దిగుతున్నారో ఆ ప్రదేశంలోని ఆటోలు ఆపేటప్పుడు ట్రాఫిక్కి అంతరాయం లేకోకుండా పక్కనే ఆపాలనేటువంటిది వాళ్ళకి నిర్దేశించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమంలో భాగంగా సార్ అంటే ఆటో డ్రైవర్లు తనకు తానుగా మేము ఎప్పుడు కూడా మత్తుని తీసుకుని అంటే తాగి కానీ ఏదైనా మత్తును కలిగించేటువంటి పదార్థం తీసుకుని డ్రైవ్ చేయమనేటువంటిది ఇవాళ ఈ ఉప్పాడ సెంటర్లోని వాళ్ళు
ప్రమాణం చేయటం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రానటువంటి ఆటో డ్రైవర్లు కూడా చెప్పాలనేటువంటిది వీళ్ళకి చెప్తూ ఇవన్నీ కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారంగానే వీళ్ళకి అవేర్నెస్ క్యాంప్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. ఏడాది కూటమి పాలనలో అభివృద్ధి చేయకపోగా వారు చేసిన మోసాలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం జరిగిందని, సూపర్ 6 పథకాలను ప్రకటించి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, వైసీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు సూర్యనారాయణ రాజులు విమర్శించారు. కాకినాడ నగరంలో స్థానిక బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద గల వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనపై జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనంతా విధ్వంసమే అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యంపై మండల గ్రామ స్థాయిలో వైసీపీ శ్రేణులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, నాయకులు దావులూరి దొరబాబు, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి, మాజీ మేయర్ సరోజ, మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, గిరిబాబు, ఆవల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో మెయిన్గా 6 హామీలు పెట్టడం, ఇంకొక 142 హామీలు ఆయన ఇచ్చి ప్రజలకు ఇచ్చి మొన్న ఎన్నికల్లో ప్రత్యేకంగా ఈ హామీల వల్ల ఆయన నెగ్గడం కూడా జరిగింది. ఈ సంవత్సరంలో ఆయన అమలు చేసినవి ఎందుకంటే ఆయన మతలబ్ లేకుండా ఏ పని చేయడు చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి. మనం చూసాం గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, ఒకటే ఇచ్చారు. అది కూడా 30% మందికే ఇచ్చారు. నిన్నగాక మొన్న తల్లికి వందనం అది కూడా అమలు చేశానని చెప్పారు. మరి రానున్న రోజుల్లో ఎంత చిత్తశుద్ధితో ఆయన అమలు చేశారన్నది రానున్న 4-5 రోజుల్లోని బయటకు వస్తుంది. అది 2వ హామీ. ఆగస్టు 15వ తారీఖుని ఉచిత బస్సు కూడా చేస్తా అన్నాడు. మరి ఏం మతలబు లేకుండా చేస్తాడో లేదో చూడాలి మనం. ఆ రోజు ఒక్కరికి ఇస్తా ఉన్నారు. ఒక్కరికి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలు ఆ ఒక్క ప్రతి కుటుంబానికి ఒక్కరికి ఎవరికి ఆగకుండా అందరికీ ఇచ్చారు. ఈవేళ మీరు 1 సంవత్సరం ఎవరికి ఇస్తారు? ఈ 1 సంవత్సరం బాకీ కూడా చెల్లించాల్సిందే. మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని లక్షలు అయితే చెప్తున్నారో అన్ని లక్షల మందికి మొదటి సంవత్సరం 24-25 సంవత్సరానికి కూడా ప్రజలకు మీరు బాకీ ఉన్నారు, తల్లికి బాకీ ఉన్నారు, పిల్లలకి బాకీ ఉన్నారు. ఆ బాకీ చెల్లించాల్సిందే. అది చెల్లించే వరకు మేము పోరాడతాం. ఆ రోజు మా వాగ్దానం అది ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఒకరికి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈవేళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని మీరు చెప్పి 1 సంవత్సరం ఎగ్గొట్టి ఈ 2వ సంవత్సరంలో వచ్చినప్పటికీ కొన్ని కుటుంబాలకే కావాల్సిన కుటుంబాలకో లేదా కొన్ని కుటుంబాలకే మీరు సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ కొంతమందిని పక్కకు తీసేసి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అర్హులు అయితే ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఇవ్వాలి. అలాగే మొదటి సంవత్సరం బాకీ కూడా తల్లులకి చెల్లించాల్సిందే. 18,000 రూపాయలు మహిళలకి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ఇస్తానని చెప్పినటువంటి మహిళలకు P4తో దాన్ని కంబైన్ చేశాట. P4కి దానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో మాకైతే అర్థం అవడం లేదు. అలాగా ఏదో ఒకలాగా ఇంకా రైతు భరోసా ఉంది. ఇప్పుడు అది కూడా ఇంకా అమలు చేయలేదు. 15వ తారీఖు అంటున్నారు. 300 యూనిట్లు పాత దాని ప్రకారమే 300 యూనిట్లు లేని ఇళ్ళకు కూడా అమ్మఒడి రానటువంటి పరిస్థితి ఉంది. నిన్న మేము కొన్ని లెక్కలు చూస్తే దగ్గర 20-25% అనర్హులుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి పూర్తిగా వాళ్ళు చెప్పినటువంటి మాటలని కట్టుబడి ఉండాలని
కోరుకుంటాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గ్లోబల్ ఈవెంట్స్ భారత్ ఆర్ట్స్ జై జవాన్ జై కిసాన్ ఆధ్వర్యంలో ఇటీవలే హైదరాబాద్ రవీంద్ర భారతిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాకినాడకు చెందిన విజయ మాతాంగి సంగీత విద్యార్థులకు చెందిన చిన్నారులు, సంగీత విద్యార్థులు పాల్గొని ప్రదర్శించిన గాత్ర కచేరీ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గురువు నిమ్మగడ్డ కళ్యాణి బృందం సభ్యులు చిన్నారులు కె హశ్రీ, బి ఆద్య, డి దక్షిత అవ్యక్త, ఏ ద్యుతి, కె సహృది, టి వేదిత పాల్గొని ఆలపించిన త్యాగరాజ కీర్తన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శ్రీమతి నంబూరి విజయశ్రీ చౌదరి గారు వైస్ ప్రెసిడెంట్, లవకుశ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య బీపీ, అలాగే బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ కూడా, అలాగే శ్రీమతి రజనీ రెడ్డి గారు ఫేమస్ రైటర్, ఐ థింక్ దే ఆర్ ఆన్ ది వే. అలాగే అసలు వీరికి పరిచయాలు అక్కర్లేదు, గడ్డం నవీన్ అన్న గారు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్, సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అలాగే తమ్ముడు పటాస్ ప్రవీణ్ వారికి కూడా సాదర ఆహ్వానం, టీవీ ఆర్టిస్ట్ అండ్ జబర్దస్త్ ఫేమ్. అంతేకాకుండా ఈనాటి కార్యక్రమానికి తమ చిన్నారులతో విచ్చేసినటువంటి శ్రీమతి శ్రీపాద ధనలక్ష్మి గారు, స్వరఝరి నాట్య అకాడమీ హైదరాబాద్ డ్యాన్స్ టీచర్, అలాగే మ్యూజిక్ టీచర్ శ్రీమతి నిమ్మగడ్డ కళ్యాణి గారు, విజయమాతంగి సంగీత విద్యాలయం కాకినాడ మీకు తెలియజేస్తుంది మేడం, గ్లోబల్ ఆర్ట్స్ గ్లోబల్ ఈవెంట్స్. అలాగే మ్యూజిక్ టీచర్ శ్రీమతి కేఎస్ఎల్ భువనేశ్వర్ గారు, శ్రీ సాయి వెంకటేశ్వర సంగీత కళాశాల హైదరాబాద్, అలాగే మ్యూజిక్ టీచర్ శ్రీమతి శిరీష ఆత్మకూర్ గారు, స్వరాలయ మ్యూజిక్ అకాడమీ హైదరాబాద్, అలాగే మ్యూజిక్ టీచర్ శ్రీమతి రమణి జంధ్యాల గారు హైదరాబాద్, శ్రీమతి డాక్టర్ మజ్జి సాయిలక్ష్మి గారు, చైర్మన్ ఏఆర్క్యూ వాలీ స్కూల్, మిరాకిల్స్ ఇన్ ద సిక్స్త్ సెన్స్ ఇన్స్టిట్యూషన్ కూడా పేరు పేరున మరొక్కసారి సాదర ఆహ్వానాన్ని, హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తుంది గ్లోబల్ ఈవెంట్స్.
కరోనా పట్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని బృందావనం హాస్పిటల్ అధినేత డాక్టర్ బిక్కిన శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ నగరంలోని కాస్మో క్లబ్ సమావేశం హాల్లో రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా సంఘం అధ్యక్షులు యనమదల శ్రీనివాస్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా బృందావనం హాస్పిటల్ అధినేత డాక్టర్ బికిన శ్రీనివాస్ పాల్గొని కరోనా వైరస్ పట్ల అందించవలసిన వైద్య సేవలను అలాగే మధుమేహం వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బికిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సదస్సు వివరాలను వెల్లడించారు. తమ బృందావనం హాస్పిటల్లో అందిస్తున్న ఆధునిక వైద్య సేవల వివరాలు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ సంఘం నాయకులు డాక్టర్ బికిన శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. ఈ సదస్సులో రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మద్దూరి విజయ్ కుమార్, కోశాధికారి బాబ్జీ, ఆసుపత్రి ప్రతినిధి కృష్ణంరాజు, పెద్ద సంఖ్యలో ఆర్ఎంపీలు పాల్గొన్నారు. డాక్టర్ బికిన శ్రీనివాస్ బృందావన్ హాస్పిటల్ నుంచి ఈరోజు హాస్పిటల్లో మనకి ఐసీ ఉందండి, ఎమర్జెన్సీ, ఈ ల్యాబొరేటరీ 24/7 ల్యాబొరేటరీ ఉంది, ఫార్మసీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ నార్మల్గా నేను జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. ఈ చిన్నపిల్లల్లో వచ్చే ఈ టైప్ 1 డయాబెటీస్ కూడా మేము ఇక్కడ వైద్యం చేస్తాం. ఈ చిన్నపిల్లల్లో ఆటో ఇమ్యూన్ టైప్ 1 డయాబెటీస్ అంటే మనకి ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వచ్చే టైప్ 1 డయాబెటీస్కి, ఈ దీర్ఘకాలికంగా ఉండే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఈ విష జ్వరాలు, ఇప్పుడు వచ్చేది వైరల్ ఫీవర్స్ అన్నింటికి, ఈ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఈ కీళ్ళవాతం సంబంధించిన అన్నింటినీ కూడా ఈ ఒబెసిటీ క్లినిక్ ఇప్పుడున్న రానున్న రోజులంతా కూడా అధిక బరువు దానికి సంబంధించి వైద్యం కూడా మేము అందంగా ఇక్కడ ఇస్తున్నాం. అండ్ అడల్ట్స్, ఈ పెద్ద వయసులో ఉన్నవాడు 60-65 సంవత్సరాల తర్వాత ఈ న్యూమోనియా కానీ, ఈ టీవీకి సంబంధించి కానీ వీటికి కూడా మేము ఇక్కడ వైద్యం చేస్తాం. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. పద్మశాలి సామాజిక అభివృద్ధికి, సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేసిన సంఘం పద్మశాలి సంక్షేమ సంఘం అని, అటువంటి సంఘాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొంతమంది ప్రయత్నించడం సరికాదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అమంచి ఆంజనేయ స్వామి, కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు, పెరిశెట్టి లాలయ్య అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మశాలి సంక్షేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పంపన రామకృష్ణతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు భాస్కర్రావు, నేమని ఆదివిష్ణు, బుల్లేశ్వరరావు, కొండబాబు, పొరగంటి సీతామహాలక్ష్మి, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పంపన రామకృష్ణ గారికి జరిగిన అవమానం చాలా తప్పుగా అనిపిస్తుందండి. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా కూడా పంపన రామకృష్ణ అన్నయ్య గారు ఎంత కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసామండి. ఎందుకంటే ఆయన ప్రతి కష్టాన్ని ఆయనదే అనుకుంటారు, ప్రతి కష్టాన్ని ఆయన ప్రతి ఎన్నో సంఘాలని ఆయన ఏర్పాటు చేశారు. ఎంతోమందిని ఆయన మన కులం మనందరం ఒక తాటి మీద నడవాలి అని ఒక బాట వేసారండి. ఆయన ఆ బాట వేసి నడిపిస్తాం, అందరం కూడా ఆయన వెనకాల ఉన్నాం, నడిపిస్తాం. మమ్మల్ని ఈ రోజున ఆయన ఎంత గౌరవంగా మమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లోని కూడా ఆయన అవమానించడం పద్ధతి కలిపి ఎన్నికలు నిర్వహించి ఇచ్చిందే కానీ ఇక్కడున్న మనుషుల ద్వారా కానీ లేదు చెబుతున్న వాళ్ళ దగ్గర కానీ మోసం చేసి ఏదో పొరపాటు చేసి ఇచ్చి దాక్షిణాల మీద ఇచ్చింది కాదు. ఆయన అధ్యక్షుడిగా ఎప్పటి వరకు ఉంటాడంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఎన్నికల్లో పాల్గొని అప్పుడు తీసే అధికారం వారికి ఉందో కానీ నాకు లేదని తెలియజేస్తున్నా, వాళ్ళకు కూడా లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది పక్కన పెట్టండి.
గత 2013 నుంచి అంతకుముందు నుంచి 2013 నుంచి అనేక సుమారు 10-15 ఉద్యమాలు జరపటం కానీ మీటింగులు పెట్టడం కానీ జిల్లా నలుమూల 19 నియోజకవర్గాల్లో గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెట్టిన విషయం ప్రతి ఒక్క పద్మశాలి సోదరుడికి తెలుసు. అంతేకాకుండా మన చేనేత కులాలంతా కూడా కలిసి ఉండాలనే ఒక సంకల్పంతో అంత చేనేత కులాల్లో ఉండే కులాలన్నీ కూడా మమేకపరిచింది అని కూడా మీకు అందరికి తెలుసు. కానీ కులాన్ని బలహీనపరచకూడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క కులానికి చెప్పాడు, ఏమని చెప్పాడు, ఇంతవరకు ఈ యొక్క రథాన్ని ఇక్కడ వరకు లాక్కొచ్చాను, మీరు కొట్లాట పెట్టుకొని దీన్ని వెనక్కి నెట్టద్దు, మీకు ఈలుకైతే నేను ఎక్కడికి తెచ్చానో అక్కడి నుంచి ముందుకు లాగండి అని చెప్పాడు. కాబట్టి మనం కూడా అటువంటి అడుగుజాడల్లో నడిచి పంపన రామకృష్ణలాగా మేధావిగా ఇంకోటి ఉంటే గురువారిని చెప్పినాడు పోటీపడి ఎన్ని కాండి చేస్తాం. ఇంకోటి కూడా మీరు అనుకుంటారు ఈ విధంగా డాక్టర్ మాట్లాడాడు ఇది తప్పని. మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి కానీ మొన్న చేసిన శంకుస్థాపనలో కూడా నేను పాల్గొన్నాను. నాకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి ఎవరు చేస్తారో, గత ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడన్నా మీటింగులు పెట్టారా, ఎక్కడైనా ఉద్యమాలు చేశారా? మన కులంలో కాలిపోయినారని, వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నాడని అనేక తడవలు ఈ యొక్క కేజీహెచ్లో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా సాధారణ జనరల్ హాస్పిటల్ సేవలు అందుకోలేదా మన వారు? మీరు ఆయన చేత సేవలు చేయించుకోలేదా? ప్రెస్ ముందు మాట్లాడచ్చు కదా, మీరు ప్రెస్ ముందు మాట్లాడిన ఎలా చంపేస్తాడు పంపన రామకృష్ణ గారు ఎలా చేస్తారని మీరే మాట్లాడచ్చు కదా. అంత భయమే మీకు? అంటే కేవలం ఏంటంటే ఎదట వ్యక్తిని వాళ్ళ మీద బురద చల్లాలి మీరు. ఇది ఎంతవరకు సబబు? ఇది ఒక పాయింట్, ఈ చంద్రబాబు గారికి చెప్పే పాయింట్. రెండోది, నిన్న కాక మొన్న వచ్చి నెక్కర్లు వేసి చూస్తున్నారు కుర్రోళ్ళు. నేను ఉమ్మడి జిల్లాకి పద్మశాలి సంఘం అధ్యక్షులు కాదు, జిల్లా ఇడిపోయింది అని చెప్తా ఉన్నాను. ఆ పక్కన కూర్చున్నారు పెద్దలు, మరి వాళ్ళకన్నా మరి కనీసం ఉండాలి కదా. నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఎవరో పెట్టిన ఎవరో ఇచ్చిన పదవి అయితే నాది కాదు. 2013 వరకు డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు, పిఠాపురం డాక్టర్ గారు సుమారు 20 నుంచి 25 సంవత్సరాలు అధ్యక్షులుగా కొనసాగారు. ఆయన అనంతరం అంటే ఆయన బతికుండగానే ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందిగా ఉండి ఈ పదవి ఇంకొక దారాదత్తం చేసేస్తూ ఉంటే ఆ రోజు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు జి రామూర్తి గారు, ఆ రోజు అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కందగట్ల స్వామి గారు, అలాగే గడ్డం జగన్నాథం గారు, ఆ రోజు కోస్తాంధ్ర పద్మశాలి సంఘం కోస్తాంధ్ర అధ్యక్షులు ఎంగల కోటేశ్వర వైకే గారి సమక్షంలో ఎలక్షన్ పెట్టమంటం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ పెట్టడం జరిగింది. మొత్తం జిల్లాలో సుమారు 100 సంఘాలు పైబడి 2 నుంచి 3 వేల మంది లేడీస్ క్లబ్లో ఎలక్షన్ జరగడం జరిగింది. అక్కడే తెలిసింది కదా మీ సత్తా ఏంటో, మీ బండాసారు అంటే ఆ రోజే బయటపడ్డది కదా. అంటే ఆ రోజునే ఎలక్షన్ జరిగింది, నన్ను నియమించింది జరిగింది. తర్వాత బైలా కూడా ఉంది. మళ్ళీ ఎలక్షన్ పెట్టే వరకు ఈ అధ్యక్షులు కొనసాగుతారు. ఎందుకంటే నా ముందు శ్రీరామచంద్రమూర్తి గారు 30 సంవత్సరాలు ఆయన అధ్యక్షులుగా చేశారు. దాని తర్వాత నేను చేస్తూ ఉన్నాను. నేను ఆ పదవిలో కొనసాగాలని అయితే నాకు లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, నాకు ఆ పదవి కొనసాగాలని ఏమీ లేదు. మీకు ఓపుకుండి మీకు చేద్దామని ఉంటే ఎలక్షన్ పెట్టి ఆ పదవి మీరు బ్రహ్మాండంగా తీసుకొచ్చి హ్యాపీగా నేను దానికి ఆహ్వానం పలుకుతాం. అక్కడ నుంచి ప్రారంభమైంది. ఏమిటి రామకృష్ణ గారికి ఇంత ఖ్యాతి రావడానికి కారణం ఏంటి? మనందరం చేస్తే ఈయనొక్కడి పేరు వచ్చిందంటే అందరికీ పేరు రాదు, ఎవరో ఒకరికి నాయకుడు ఉంటాడు. దానికి వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిందంటే ఆ పేరు నాకు రాలేదని చెప్పేసి దుర్బుద్ధుడు అప్పటి నుంచి మొదలుపెట్టి అనేక రకాల కార్యక్రమాలు చేసి ఇంకా ఈ సంఘం ఉందండి. అది 2013లో మనం ఇక్కడ పద్మశాలి సంఘం చొప్పున ఏర్పాటు చేసుకుని ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఎలక్షన్లో తారుమారు చేయడానికి చాలా మాత్రం ప్రయత్నాలు చేశారు. ఏం చేద్దంటే బ్యాలెట్ పేపర్ ఉపయోగిద్దామని కొంతమంది అన్నారు. అలా కాకుండా మెజార్టీ నిరూపిద్దామంటే పద్మశాలి సంఘం ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలో అందరూ కూడా ఎలక్షన్ నిర్ణయం చేసి దాంట్లో ఏకైకంగా
మామూలుగా రామకృష్ణ గారిని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. తర్వాత 3 జిల్లాలుగా మారినా కానీ ఇది మళ్ళీ 3 జిల్లాలకు కలిసి ఎలక్షన్ పెట్టిన దాకా ఇది కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఇది లేదని నిరూపించుకోవడానికి ఏం లేదు. ఏం చేద్దంటే ఎక్కడ కార్యక్రమం ఏదైతే జరిగినా కులంలో ఉన్న వారికి ఏ కష్ట నష్టాలు వచ్చినా కానీ వెంటనే వారికి సమస్యలు పరిష్కారం చేస్తున్నది ఏకైక వ్యక్తి పంపన రామకృష్ణ గారు. అది జగమెరిగిన సత్యం. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నాడని చెప్పి ఈ సంక్షేమ సంఘం నడుస్తుందంటే కారణం పంపన రామకృష్ణ గారు. అంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇంకా మన కులాలే కాదు ఇతర కులాలు కూడా కలుపుకుని మమేకం చేస్తూ ఆయన మిగతా మన్నం చేసి ఈ బీసీ కులానికి అధ్యక్షుడిగా కూడా ఎన్నడం జరిగింది. ఆయనలో ఉన్న వ్యక్తిగతమైన చురుకుపాటు బట్టి ఆయన చేస్తున్న సేవలను బట్టి గుర్తించారు తప్ప మనం ఒక కులంలోనే కాదు అన్ని కులాలు కూడా మమేకమై చేస్తున్నారు. బీసీ కులాలకి ఒక నాయకుడిగా కూడా మనం గుర్తించబడింది. అంచేత ఇది జరుగుతున్నది అది అవునా కాదా తెలుసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఈవేళ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. భవిష్యత్ తరాల్లో కూడా మనం జరుగుతుంది. ఐదుపూడి వెంకటేశ్వరరావు గారు పక్కన కూర్చోబెట్టుకున్నాం. ఆయనకి తెలియదా? ఆయనకి తెలియకుండా పంపన రామకృష్ణ గారిని మీరు ఎలాగా పంపన రామకృష్ణ గారు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ కాదు అని అనడానికి మీరు ఎలాగా? ఆయనకు తెలియదా ఆ మాట? ఈయన చేసిన కృషి చేనేత కులాలకి ఎన్నో రకాలుగా చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి అప్పుడు చేనేత రుణమాఫీలు 110 కోట్లు రుణమాఫీ చేయడానికి కారణం కృషి చేసిన ఆయన ఎంతో కృషి ఉంది. తర్వాత 2009లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా తిరిగి అలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారో ఎన్ని కుటుంబాలన్నా మీకు ఏమన్నా తెలుసా? అలా అందులో వాటర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 380,000 వాటర్స్ 3,80,000 వాటర్స్ చేనేత కార్మికులు ఉన్నారు. అందులో 2,25,000 పద్మశాలి కులస్తులే ఉన్నారు. నీకేమన్నా తెలుసా? 2019లో మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? నువ్వు లెక్కలు కూడా వేసుకుని ఉన్నావు. కానీ ఇప్పుడు ఈ 6 రోజుని పంపన రామకృష్ణ గారి గురించి నువ్వు ఏలెట్ చూపిస్తున్నావా? 2009లో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా తిరిగి మొత్తం అంతా కలిపి మొత్తం పెద్దలందరినీ తిప్పి మొత్తం కాకినాడ వేదికగా చేసుకుని అక్కడ మీటింగ్ పెట్టి చేనేత శంకారావాన్ని పూజించి ఆ సభని విజయవంతం చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన వెనక ఉన్న మొత్తం చేనేత కార్మికులకి అందరికీ ఉంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. కానీ మీరు అవాక్కులు సవాక్కులు మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. మీకు ఇదే చెప్తున్నాం. ఇది హెచ్చరిక అనుకుంటారో లేదా ఏమనుకుంటారో తెలీదు. కానీ జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి. కానీ మళ్ళీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అందరూ కలిపి ఏకమై మళ్ళీ మీటింగ్ పెట్టే వరకు కూడా ఆయనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్. ఇది సత్యం. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్ లోని సామూహిక యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పతాంజలి యోగా సమితి గురువర్యులు రాఘవనందన్ ముడంబ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్ పార్క్లో గల పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవ ప్రచార ర్యాలీని నిర్వహించారు. యోగా గురువర్యులు రాఘవనందన్ ముడంబ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పతాంజలి యోగా సమితి సభ్యులు పాల్గొని 21వ తేదీన జరిగే యోగా దినోత్సవంపై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరాజు, విఎస్ఎన్ మూర్తి, కలగా శివరాణి, నాగేశ్వరరావు, శ్రీనివాస చౌదరి, భవానీ, శ్రీదేవి, మద్దల శ్రీను, సత్యబాబు, రజని, సత్యనారాయణ రెడ్డి, వర్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి యోగా అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు అర్థమయ్యేలాగా దాన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్గా తర్వాత అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి విషయంగా ప్రచారం చేస్తున్నారు. అందుకు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన జిల్లాలో మన అధికార ప్రథమ పౌరుడైనటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు అనేస్తాం, మనం వెంకటేశ్వరరావు గారు, మన ఉదయ్ శ్రీనివాస్ గారు, ఈ పద్మశ్రీ గారు, రాజశేఖర్ గారు, మున్సిపల్ కమిషనరు సానా సతీష్ గారు, వీరందరూ కూడా
మన ప్రజాప్రతినిధులు అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఆ ప్రోత్సాహానికి మా అందరి తరఫున పతంజలి యోగ సమితి బాబా రామ్దేవ్ గారి తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. మీరు మా యోగా సెంటర్లు 10 పైగా కాకినాడలో ఉన్నాయి. ఆ సెంటర్లలో ఉచితంగా యోగా నేర్పడం జరుగుతుంది. వారం రోజుల్లోనే మీలో ఎంతో మార్పును మీరు గమనించగలుగుతారు. అదంతా కూడా ప్రయోజనాన్ని పొందాలి అని, ఇదంతా కూడా ఉచితమని మీ అందరికీ తెలియజేస్తూ 21/6/2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సారి జరుపుబడుతుంది. ఈ 11వ సారి జరుపుబడుతున్నటువంటి అంతర్జాతీయ 6వ యోగా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా స్టేడియంకి వచ్చి అక్కడ యోగా మొదటి రోజుగా మీ లైఫ్లో మొదటి రోజుగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాము. కాకినాడ పిఠాపురం రోడ్ ఏపీఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హిరీం పీఠంలో వేంచేసి ఉన్న శ్రీ రాధేశ్యాం అమ్మవారు, లలితాంబిక అమ్మవారు, వారాహిమాత ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ తెలిపారు. వారాహిమాత ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన నుండి జరిగే గుప్త నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని పీఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఎవరైనా వారు స్వయంగా అమ్మవారిని పూజించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఠం సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. భక్తులందరూ కూడా రేపు జరగబోయే ఆషాఢ గుప్త నవరాత్రులు జూన్ 26/6/2025 నుండి జూలై 5, 2025 వరకు జరుగుతున్నవి. ముఖ్యంగా భక్తులు అందరి కోసం వారాహి అమ్మ సాధన చేయడం కోసం ప్రత్యేకంగా లలితా పరమేశ్వరి, రాజశ్యామల, వారాహి అనే ఇక్కడ సన్నిధానం ఏర్పాటు చేయడం జరిగిందండి. రాయుడిపాలెం దగ్గరలో ఆపోజిట్ కెనరా బ్యాంకు కోటయ్య కాజా పక్క వీధిలో ఈ సన్నిధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించకపోవడం చట్టరీత్యా నేరమని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజల్లో వృద్ధుల వేధింపుల నివారణ గురించి అవగాహన కల్పించడానికి గాను 2006 నుండి జూన్ 15న ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వృద్ధులను వేధించడం, నిర్లక్ష్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాలను ఇతరులకు చెప్పుకోలేని విషమ పరిస్థితుల్లో వయోవృద్ధులు కాలం గడుపుతున్నారని అన్నారు. వృద్ధుల పోషణ నిమిత్తం 2007లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలులోనికి తెచ్చిందని అన్నారు. ఈ చట్ట ప్రకారం వారు సాధారణ జీవితం గడిపే విధంగా పిల్లలు బాధ్యత వహించాలన్నారు. ఆస్తులను పంచమని, బ్యాంకు ఖాతాలను మార్చమని వేధించడం లేదా ఒత్తిడి చేయడం నేరమని అన్నారు. వృద్ధులను శారీరకంగా, మానసికంగా హింసించడం, ఆర్థికంగా దోపిడీ చేయడం, సామాజికంగా వేధించడం తగదని బుద్ధరాజు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజును ఘనంగా సత్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యనమల రామం, రవిశంకర్ పట్నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీనగేష్, డాక్టర్ శిరీష, జి కృష్ణమోహన్, ఓం నమ శివాయ, రాజా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలా, అలాగే కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఆ కార్యాలయ సిబ్బంది పెద్దవాళ్ళని రాగానే కూర్చోబెట్టి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఏ విధమైన సహకారాలు అందించాలి. అలాగే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఆ పెద్దవాళ్ళు అయితే సీనియర్ సిటిజన్స్ అయితే కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అందరికంటే ముందు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఈ విధమైనటువంటి అన్ని చట్టంలో ఉంది, కానీ అది అమలు జరపడం లేదు. దాని గురించి ఈవేళ అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అవగాహన దినోత్సవాలు మన రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా వాడవాడలా, జిల్లాల్లో జరుపుకుంటూ ఉన్నారు. మనం కూడా
దీని గురించి పూర్తి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం మరి రత్నప్రసాద్ గారి అడపాల రత్నప్రసాద్ గారి ట్రస్ట్లో అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటే అందులో ఇది ఒకటి. కాబట్టి ప్రతి వారు కూడా పెద్దలను గౌరవించాలి. వాళ్ళు ఈవేళ మనం పెద్ద పెద్ద కోటీశ్వరులే కాదు, చిన్న చిన్న ఉద్యోగస్తులు అంటే 400, 500 పెన్షన్ తీసుకున్న అమ్మా నాన్నల దగ్గర కూడా ఆ పిల్లలు ఆ డబ్బులు కాజేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంట్లో ఉన్నా సరే 4 గోడలు బంధించేసి పలకరించే నాదులు కూడా వేళ లేకుండా మానసికంగా ఎంత బాధపడుతున్నారు. కొంతమంది ఉన్నారంటే ఆస్తులు రాయించుకోవడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఇంప్రెస్ చేసి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడ రోడ్డు మీద వెళ్ళేటువంటి మన జన హాస్పిటల్ కూడా మంది తల్లిదండ్రులు తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే వృద్ధాప్యంలో అంటే ఏం పనికిరాని వస్తువు కింద భావించి అంత హీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. కానీ నిజంగా వేళ ఫాదర్స్ డే కూడా తండ్రి నిజంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించి పెద్ద చేసి నిరంతరంలో పిల్లల కోసం తాపత్రపడతారంట. ఒక పిల్లడు కాలేజీకి వెళ్ళి అంటే ఇంటికి వచ్చేవారు కూడా క్షేమంగా రావాలని భగవంతు ప్రార్థిస్తుంటారు. అంత ఇంపార్టెన్స్ పిల్లల కోసం ఇస్తారు. కానీ వాళ్ళ వృద్ధాప్యంలో వారి యొక్క సేవను గుర్తించకుండా నిర్లక్ష్యం బాగా వహిస్తున్నారు. ఈ రోజు ప్రపంచ వృద్ధుల వేధింపు నివారణ సందర్భంగా మన జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులైన మన బుద్ధర సత్యనారాయణ గారు మాట్లాడుతూ వినండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. గంగమ్మ తల్లి కలశ పూజ కార్యక్రమంలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి. తల్లికి వందనం పథకంతో తల్లుల మోములో ఆనందం వెల్లివిరుస్తుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ స్పష్టం. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు తప్పవు. ఆటో డ్రైవర్లకు పిఠాపురం సిఐ శ్రీనివాస్ హెచ్చరిక. కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యంపై వైసీపీ కరదీపిక ఆవిష్కరణ. ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైకాపా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.